ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు నామమున నేటి సాయంకాల ఆరాధనకు చేరి వచ్చిన మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధనకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు రోమాపత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుంచి 52 వచనాలు. ఈ రెండు భాగాలను మనము క్లుప్తంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము మనము 2వ ఆదివారం, నూతన సంవత్సరంలో సెకండ్ సండేలో మనము ఉంటూ ఉన్నాం. ఫెస్టివిటీ అంతా అయిపోయింది. నవంబర్ 25th మొదలైతే మనకు ఆల్మోస్ట్ జనవరి 1st వీక్ దాకా పండుగ వాతావరణంలోనే ఉన్నాం. సో ఇప్పుడు రియల్ టైమ్ టు లివ్, ఈ కాలంలో ఇక సంవత్సరం బ్రతకటానికి కావలసిన ఒక ప్రోత్సాహం మనకు కావాలి. ఆ రీతిగా ఈరోజు వాక్యాలు మన ముందు ఉన్నాయి. 12వ అధ్యాయాన్ని చూస్తే 12వ అధ్యాయము రోమపత్రిక 5 వచనాలలో ఒకటి, పౌలు భక్తుడు పరిశుద్ధమైన దేవునికి అంగీకారమైన యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, అది దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవునికి ఏ ఆరాధన ఇష్టమంట? మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకునే ఆరాధన. ఎందుకని ఈ మాట చెప్తూ ఉన్నాడు సజీవ యాగము అని? పాత నిబంధనలో లేవియా కాండములో బలులు ఉన్నాయి కదా. దేవాలయానికి వెళ్ళి వారు బలులు అర్పించేవారు. ఈ బలులు అర్పించేటప్పుడు ఎందుకు అర్పిస్తారు? ఈ బలులు రకరకాల బలులు ఉన్నాయి. ప్రోక్షణ బలులు, ప్రాయశ్చిత్త బలులు, పాప పరిహార బలులు. వీటన్నిటిని వారు అర్పించేటప్పుడు ఆ పశువును వధించటానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఆ స్థలములో వధించి ఆ రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని వెళ్ళేవారు. అంటే చనిపోయిన మృతమైన జీవి యొక్క రక్తము అర్పణగా అర్పించబడేది. మృతమైన అర్పణ కాదు ఇప్పుడు కావలసింది. ఎటువంటి అర్పణ కావాలా? సజీవమైన అర్పణ. నీవు బ్రతికుండగా దేవునికి సమర్పించుకునే అర్పణా జీవితము. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? పౌలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు ఈ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారి నుంచి. ఒక్కసారి యేసుక్రీస్తును చూడండి. ఆయన తనను తాను సజీవంగా అప్పగించుకున్నాడు. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను సజీవంగా అప్పగించుకున్నాడో ఆ మాదిరిలో నీవు కూడా దేవునికి అంగీకారమైన సజీవ యాగముగా నీవు సమర్పించుకున్నప్పుడు అది నిజమైన ఆరాధన. ఎందుకు ఈ మాట పౌలు చెప్పగలగటానికి కారణం ఏంటి అంటే 11 అధ్యాయాలు వివరించాడు. అసలు మనుషులు ఎలా ఉన్నారు, అసలు మనుషులు నిజంగా దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితిలో ఉన్నారా? ఇది రోమాపత్రిక అంతటా పౌలు భక్తుడు ఏకరువు పెట్టిన సంగతి. మొదటి 3 అధ్యాయాలలో మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23, రోమా 3:10, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదుకువాడు లేడు, గ్రహించువాడు లేడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మానవ లోకముందో ఇటు యూదులైన వారు అటు అన్యులైన వారు ఏ రీతిగా దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. 3 అధ్యాయాలు వివరించిన తర్వాత 3వ అధ్యాయంలో అంటాడు, దేవుడు తన ప్రేమను కరుణగా సిలువలో కనపరిచాడు. ఏంటి దేవుడు తన ప్రేమను కరుణగా సిలువలో కనపరిచింది? నీతిమంతుడు ఒక్కడూ లేడు, ప్రతివాడు దేవుని ఉగ్రతకు పాత్రుడై ఉండగా ఇదిగో క్రీస్తు మనిషి కోసం సిలువెక్కి మానవునికి రావలసిన ఉగ్రతనంతటిని ఆ సిలువలో ఆయన మీదకు తీసుకున్నాడు. ఇందులో ఎవరు చేసిందేమీ లేదు. ఏదన్నా చేస్తే ఎవరు చేశారు? కేవలము దేవుడు మాత్రమే చేశాడు. అందుకే మీరు కృప ద్వారా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు. ఈ విషయాలతో 3వ అధ్యాయాన్ని ముగించి 4వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసము ద్వారా రక్షించబడడం అంటే ఏంటో దావీదు భక్తుణ్ణి
అబ్రహాము భక్తుడిని చూపిస్తూ మాట్లాడు. దావీదు అంటాడు ఒక మాట, ఎవని పాపములైతే క్షమించబడ్డాయో వాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటంటే ఈ లోకములో ఒక్కడు కూడా క్షమించబడే అర్హత కలిగిన వాడు లేడు. అది దావీదు యొక్క ఆక్రందన. ఒక కీర్తన రాస్తాడు, ప్రభువా నీ పరిశుద్ధ పర్వతమునందు నివసించగలిగిన వాడెవడు? ఎవరికి అలాంటి అర్హత లేదయ్యా. జీవిత కాలము ఏముంటది మా జీవితంలో అంటే, మానక నిన్ను వ్యతిరేకించే విధానాలు మా జీవితంలో ఉంటాయి. అందుకే రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, చెయ్యాలన్న మంచి నాకు తెలుసు, చెయ్యకూడని చెడు నాకు తెలుసు. చెయ్యాలన్న మంచి నేను చేయలేకపోతున్నాను, చెయ్యకూడని చెడును చేస్తున్నాను. ఎంత దౌర్భాగ్యుణ్ణి నేను. థామస్ వాట్సన్ అనే దైవజనుడు అంటాడు, నా కన్నీళ్లలో పాపముంది అంటాడు. అంటే స్వీయ పాపస్థితి ఒక వ్యక్తికి లోతుగా అర్థమైతే తప్ప విశ్వాసము ద్వారా కృపలో రక్షించబడడం అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి రక్షించబడ్డాను అనుకోవడం చాలా సులభం, కానీ రక్షించబడ్డాను అన్న నిజ అవగాహన అది చాలా గొప్పది. ఆ అవగాహన మనకు కలిగినప్పుడు మన జీవితంలో వచ్చేది దీనత్వం, సాత్విక్. 4వ అధ్యాయం అంతా అబ్రహామును చూపిస్తాడు. అబ్రహాముకు శారా గర్భము ఇస్సాకును కనే స్థితిలో కనపడట్లా, మృతతుల్యంగా కనపడుతుంది శారా గర్భము. కానీ శారా గర్భాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించలేదంట. శారా గర్భము ఇస్సాకును కనగలిగే పరిస్థితిలో లేదు అని అర్థమవుతుంది భౌతికంగా. అది భౌతికంగా కనపడుతుంది. తనకు ఫిజికల్గా చూస్తుంది ఏంటి అంటే శారా గర్భములో నుంచి బిడ్డలు రాలేదు, అది కనపడుతుంది. అయితే దేవుని వైపు చూసినప్పుడు లేని దానిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడి దేవుడు, మృతమైన దాన్ని సైతం సజీవముగా చేయగలిగిన వాడి దేవుడు. ఆ విశ్వాసము, ఆ దేవుణ్ణి ఎరిగినప్పుడు, ఆ దేవుణ్ణి సహవసించినప్పుడు కంటికి కనపడుతూ ఉన్న వాస్తవాన్ని సహితము దాటగలిగే విశ్వాసము అబ్రహాములో పుట్టింది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము ఆ వాగ్దానాన్ని యథార్థంగా పొందుకోవటానికి గల కారణం తనకు అనుమానం రాకపోవడం కాదు. తనకు అనుమానం కలిగిన ప్రతి సందర్భములో దేవుని వైపు చూసి బలపడ్డాడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అందువల్ల విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అక్కడి నుంచి 5, 6, 7, 8 అధ్యాయాలలో రక్షించబడ్డ నీకు ఎటువంటి గొప్ప మేలులు వ్రాయబడ్డాయో, ఎటువంటి మేలులు నీ జీవితంలో ఉన్నాయో ఈ 4 అధ్యాయాలలో వివరించిన తర్వాత 9, 10, 11 అధ్యాయాలలో ఇశ్రాయేలీయులకు దేవుని స్వాస్యమెట్టిదో, ఇశ్రాయేలీయులతో అన్యులమైనటువంటి మనము, నిబంధనాజనులము కాని మనము ఏ రీతిగా జత చేయబడ్డామో, అడవి ఒలీవల చెట్టు ఈ రెండు ఏ రీతిగా కలిశాయో పౌలు భక్తుడు వివరించి మనమందరము క్రీస్తులో ఒక్కటి అని తెలియచేసిన తర్వాత అప్పుడు అంటాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. రక్షణ ఎంత మహోన్నతమైనదో, ఏ రీతిగా నీవు నేను రక్షించబడ్డామో వివరించిన తరువాత, ఆ రక్షణలో నీవు ప్రభువు కొరకు ఎలా బ్రతకాలో తెలియచేసిన తర్వాత, ఆ బ్రతుకులో నుంచి దేవునికి సజీవ యాగముగా నీవు సమర్పించుకో. అది మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్. ఇది చాలా కాంప్లికేటెడ్ టర్మినాలజీ పౌలు ఇక్కడ వాడుతూ ఉంది. సజీవ యాగముగా మీరు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ ఎలా సమర్పించుకుంటావు? అసలు అలాంటి సమర్పణ ఎలా సాధ్యమవుతుంది? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. బాప్తీసం పొందగానే నల్లగున్నోళ్ళు తెల్లగైపోలా, తెల్లగున్నోళ్ళు ఇంకా తెల్లగైపోలా, ఏం మార్పులు రాలా, అలాగే ఉన్నాం. ఆ కొద్దిసేపే 10 మంది కూర్చున్నప్పుడే నీకు ఏదో ఒక వేడి పుట్టింది అంతే. ద మూమెంట్ యూ స్టెప్డ్ అవుట్, బయటకు అడుగు పెట్టగానే మరలా అవే ఆలోచనలు, అవే సమస్యలు, అవే పరిస్థితులు. వాటిల్లో అడుగు పెట్టిన ప్రతిసారి ఏమైపోయింది?
ఏమైపోయింది? దొరిలిపోతున్నావు అందులో. ఎంతగా దొరిలిపోతూ ఉన్నావంటే, ఏ స్థాయికి చేరావంటే, ఈ రక్షణ నాకు చేత కాదిక, ఈ రక్షణ నా వల్ల కాదు అని డిసైడ్ అయిపోయి ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావంటే నటించడం మొదలుపెట్టావు. ఏ నటన ఇది? పరిశుద్ధమైన వ్యక్తిగా నటించడం మొదలుపెట్టావు. అందుకే దేవాలయంలోనికి వచ్చి ఏవేవో చేస్తావు. కానీ నీ అంతరంగంలో తెలుసు నీకెంత సమస్య ఉందో. ఈరోజు ఆ సమస్యకు ఒక జవాబు లేఖనం మనకు అందిస్తుంది. ఎలా ఈ సమస్యను మనం దాటగలం? 2వ వచనం దానికి జవాబు చెప్తుంది. ఎలా దాటగలమంట? ఈ లోక మర్యాదను అనుసరించక. ఈ లోక మర్యాదను అనుసరించకపోతే ఈ సమస్యను నువ్వు దాటేస్తావు. ఇప్పుడు సమస్య ఏంటి? ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండడం ఎలాగా? అసలు ఎందుకు అనుసరిస్తున్నావు ఈ లోక మర్యాదను? డైకాటమీ అండ్ ట్రైకాటమీ అంటారు. అంటే మనిషి శరీరము, ఆత్మ. కొంతమంది శరీరము ఆత్మ అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారు? శరీరము, ప్రాణము, ఆత్మ. ఇది ట్రైకాటమీ, ఇది డైకాటమీ. ఈ ట్రైకాటమీ నేను మీతో క్లుప్తంగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఈ ప్రాణము అని ఏదైతే ఉందో, ఈ ప్రాణములో ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు నిర్ణయాధికారం వైపుకు మనల్ని తీసుకుని వెళతాయి. ఈ ప్రాణమంతా దేనితో నింపబడిందంటే లోకాచారాలతో నింపబడింది అంటాడు ఒక భక్తుడు. అవన్నీ పక్కన పెట్టండి, చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనిషి లోపల ఏముందంట? లోకము ఉంది. ఈ లోకానుసారంగా ఏం చేస్తూ ఉంటావు? నింపబడింది నీలో ఏంలో నింపబడింది? లోకం నింపబడింది. కాబట్టి ఆలోచించేటప్పుడు, ఇప్పుడు మన పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం? మనం పెళ్ళిళ్ళు క్రిస్టియన్ పెళ్ళే అని చెప్పుకుంటాం, కానీ జరిగేది ఏం పెళ్ళి వాస్తవంగా కదా? అన్నీ చాలా వరకు నేను చాలా మందిని చూశాను. మనము విగ్రహారాధన చేయము, కానీ మనం ఏం చేస్తాం? సిలువలకు మొక్కుతాం కదా? ఎక్కడి నుంచి వచ్చింది మనకు అది? మన కల్చర్లో నుంచి వచ్చింది. కల్చర్ ఏం చెప్పింది మనకు? మన పుట్టుకతో మన తండ్రులు, మన పితరులు చేసిన సంగతులు ఏంటి? అదే కోణంలో మన ఆలోచనలు ఉంటాయి, కానీ క్రొత్తగా ఏముండవు మన ఆలోచనలు. ఇప్పుడు అది మారకుండా విధానాలు ఎలా మారుతాయి? ఇంతకుముందు ఆలోచించి, ఇంతకుముందు దేనితో నింపబడ్డావో దాన్ని బట్టి నువ్వు ఆలోచించావు. ఇప్పుడు కూడా నువ్వు దానితో నింపబడ్డావు, దాన్ని బట్టి ఆలోచిస్తావు. కానీ క్రొత్త ఆలోచనలు ఎందుకు వస్తాయి నీకు? సమస్య అక్కడ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రత్యామ్నాయ జీవిత విధానాన్ని చూపించాడు. మనందరికీ రాజు అంటే ఎలా ఉండాలి? ప్యాలెస్లో పుట్టాలి, కిరీటాలు పెట్టుకోవాలి. అందుకే ఆయన అంటాడు కదా, ఆయన పేరేం పేరు? రాధా మనోహర్ దాస్. ఏమంటాడు ఆయన? 3 మేకులు బిక్కోలేపాడు ఆయన ఒక దేవుడు అంటాడు. దట్ ఈస్ వాట్ ఈస్ ద థింకింగ్ ఆఫ్ ద వరల్డ్. ఫిలాసఫీస్లోకి మీరు వెళ్ళి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే యాంగర్ చూపించడం చాలా సులభం అంట. కోపం చూపించడం చాలా సులభం. నీ కోపాన్ని, ఇంకొక మాట కూడా, ఆ కోపం చూపించడంలోనే నీ చేతకానితనం ఉంది అంటే. నీ ఇన్కాపబిలిటీ ఎంతుందో నీ కోపంలో బయటపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే ఆయన కోపడిన సందర్భాలు ఎన్నండి? ఆయన కోపడిన సందర్భాలని 2గా డివైడ్ చేయొచ్చు. 1 దేవాలయం దగ్గర, 2 అవిశ్వాసముతో ఉన్న సందర్భాల్లో. 2 సందర్భాలు. కానీ తన మీదికి వచ్చినప్పుడు ఆయన, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించు. ఆయన తన సేనను పిలవగలిగి ఉండి కూడా, ఏం పేతురు, నేను సేనను పిలవలేను అనుకుంటున్నావా? నాకు సహాయం లేదనుకుంటున్నావా? నువ్వు కత్తి దూచావు. He lived a counter life to the culture of the world. ఈ ప్రపంచానికి భిన్నమైన ఒక జీవిత విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. రాజు పట్టు పీతాంబరాలతో ఉండాలి, అది
అనేకులు ఆయన దగ్గరకు వచ్చి సేవ చేయాలి, అది అందరూ పనివాళ్ళు అవ్వాలి ఆయనకి. కానీ ఈయనంటాడు, నేను సేవ చేయించుకోవటానికి రాలేదు, కానీ మీకు సేవ చేయటానికి వచ్చాను. ఏ స్థాయిలో సేవ చేయటానికి వచ్చానంటే మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. రాజు ప్రాణం తీస్తాడు, రాజు కొరకు ప్రాణం పెట్టాలి, రాజు ప్రాణం పెట్టాడు. కానీ ఈ రాజు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అండర్స్టాండింగ్ జీసస్ నీడ్స్ కరేజ్. యేసును అర్థం చేసుకోవటానికి ధైర్యం కావాలి. ఈ లోకానుసారమైనటువంటి విధానాలతో, ఈ లోకానుసారమైన సంస్కృతితో నింపబడ్డ నీ బ్రతుకు క్రొత్తగా ఎలా ఆలోచిస్తుంది? బాప్తీసం పొందకముందు, ప్రభువును రక్షకుడిగా అంగీకరించముందు నీ హృదయము దేనితో నింపబడ్డదో ఈరోజు కూడా దానితో నింపబడ్డది. నీ బ్రతుకులో క్రొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అదే వచనాన్ని, 2వ వచనాన్ని. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడుంది కిటుకు. ఏంటి కిటుకు? ప్రాబ్లం ఏంటి? మీ మనస్సు మారలా. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు ఏమని? చాలామంది ఆయన దగ్గరకు వస్తే ఏమన్నాడు ఆయన? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఎందుకు? మీరు వస్తున్నారు కానీ మీ బతుకులో ఏం లేదు, మార్పు లేదు. అంటే మీరు ఇంతకుముందు దేనితో నింపబడ్డారో ఇప్పుడు కూడా దానితో నింపబడ్డారు, మీలోకి క్రొత్త సంగతులు ఏమి రాలా, కాబట్టి మీరు క్రొత్తగా ప్రవర్తించలేకపోతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద ట్రూత్. యు డిడ్ నాట్ రెన్యూ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు ఇంకా నూతన పరుచుకోలేదు కనుక నువ్వు నూతనంగా బ్రతకలేకపోతూ ఉన్నావు. నీ మనస్సు మారి నూతనమవ్వాలి. నీ మనస్సు మారట వలన రూపాంతరం పొందాలి. ఎలా జరుగుతుంది అది? ఎలా జరుగుతుంది? నీ మనస్సు మారి రూపాంతరం అయితే జరిగేది ఏంటి అంటే, ఈ లోకానుసారంగా నీవు ప్రవర్తించవు, ఈ లోకాన్ని నీవు అనుసరించవు, ఈ లోక మర్యాదను తృణీకరిస్తావు. ఈ లోక మర్యాదను ఎప్పుడు తృణీకరిస్తావు? నీ మనస్సు మారి నూతనమైతే. నీ మనస్సు మారి నూతనమవుట వలన ఈ లోక మర్యాదను తృణీకరిస్తావు. ఇంకొకటి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్నటువంటి దేవుని చిత్తం ఏదో నీకు అర్థమవుతుంది. ట్రయాడ్, 3 పదాలు కలిపి ఒక్క పదానికి వివరించాడు పౌలు భక్తుడు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. దేనికి ఉపయోగించాడు? ఒకటే పదం, దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలాంటిదంట? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. అంటే ఏం చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు అంటే, కాంప్లెక్సిటీ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము ఎంత కాంప్లెక్స్ అయినదో, సంక్లిష్టమైనదో తెలియచేస్తుంది. ఎంత లైట్గా తీసుకుంటామండి దేవుని చిత్తాన్ని. దేవుని చిత్తము అంటే ఎంత సింపుల్గా దేవుని చిత్తాన్ని మన లైఫ్లో వాడేస్తూ ఉంటామంటే, ప్రతి పదానికి ప్రతి దానికి దేవుని చిత్తం అని పేరు పెట్టి దేవుని చిత్తాన్ని మనము చాలా అబ్యూస్ చేస్తూ ఉన్నాం. కొంతమంది విపరీతంగా ఈ పదాన్ని ఉపయోగించారు. దేవుని చిత్తం అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికంట కొంతమంది ఉపవాసం ఉండి, తప్పు కాదు. ఎప్పుడు తప్పు? నువ్వు రెగ్యులర్గా దేవుడితో గడపాల్సిన టైం గడపకుండా, నీ మనస్సు మారి నూతనమవ్వకుండా నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి ఒక 3 రోజులు ఉండి ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటానంటే ఎందుకు తెలపాలి నీకు దేవుడు తన చిత్తాన్ని? ఎందుకు తెలపాలి దేవుడు నీకు చిత్తాన్ని? ఆల్రెడీ తెలపవలసిన సంగతులేవో 66 పుస్తకాల్లో తెలపబడ్డాయి. ఏం తెలుసు నీకు 66 పుస్తకాల్లో తెలపబడ్డ సంగతులు? అవేమీ తెలియదు. ప్రత్యేకంగా నీకు దేవుడి చిత్తం. అసలు దేవుడు తనకు తానుగా ఈ లోకానికి దిగువచ్చి దాసుని రూపము ధరించి ఆయన తనను తాను రిక్తుడిగా చేసుకొని నీ ముందు సజీవ యాగముగా అర్పించబడితే, ఆయన చేసిన సంగతులు, ఆయన తెలుసుకోమన్న సంగతులు నీవు తెలుసుకోకపోగా, ఇది ఒక ఫాల్స్ పైటీని ఈరోజు కొన్ని సంఘాలు వ్యక్తులలోకి చొప్పిస్తూ ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన భక్తి ఇది. దీనివల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఒకరోజు నా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. ఒక సేవకుడు ఇక్కడి నుంచి సౌదీ అరేబియా వెళ్ళాడు.
ఆ సేవకుడు ఏదో చెప్పాడు సంగతులు. చెప్తే ఈ సంగతులు చెప్పేవాళ్ళు కొంతమంది చాలా ప్రమాదకరంగా ఉంటారు. చెప్తే ఆ సంగతులు విని తనకు కూడా అటువంటి అనుభవాలు కావాలి అని సెలవొస్తే తన రూమ్ లాక్ చేసేసుకొని, ఫ్యామిలీ అంతా ఇండియాలో ఉంది, తను ఒక్కడే ఉన్నాడు, రూమ్ లాక్ చేసేసుకొని 3 days he did not come out. ఎందుకు? he wanted to hear the voice of God. ఎందుకు వినిపించాలి నీకు దేవుడు తన స్వరాన్ని? వాట్ స్పెషల్ ఆర్ యూ? ఎందుకు వినిపించాలి దేవుడు నీకు తన చిత్తాన్ని? ఏంటి నీ వల్ల దేవుడికి? ఇది చాలా చాలా హార్డ్ క్వశ్చన్ టు ఆన్సర్. చాలా నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఇది. మనస్సు మారకుండా, క్రీస్తు పోలికలోనికి ఎదగటానికి ప్రయత్నం చేయకుండా, ఆల్రెడీ చెప్పబడ్డ సంగతుల మీద కనీసపు అవగాహన తెచ్చుకోకుండా ఇంక ఏవో నాకు తెలియపరచబడాలి, ఇది పాపం ప్రియులారా. ఇది సెల్ఫ్ సెంటర్డ్ రైచియస్నెస్. దిస్ ఈస్ డేంజరస్. అసలు దేవుని స్వరాన్ని నీవు వినాలి అంటే ముందు దేవుని వాక్యములో నీ బ్రతుకు నిలబడాలి. నీ మనస్సు మారకుండా, ఈ లోక మర్యాదతో నింపబడ్డ నీ బ్రతుకులో నూతనత్వము కలగకుండా, అసలు దానికోసం ఒక్క అడుగు కూడా వేయకుండా ఏదో నీకు దేవుడు తెలియపరచాలని భ్రమ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే యు వాంటెడ్ ఫిజికల్లీ బి బ్లెస్డ్. నీకు భౌతికమైన ఆశీర్వాదాల కొరకు. పోనీ నీవు దేవుని స్వరాన్ని, ప్రభువా నీ కొరకు ఎలా శ్రమపడాలి అని అడుగుతున్నావా? ప్రభువా నాకున్నటువంటి ధనమంతా నీ కోసం ఎలా ఇచ్చేయాలి అని అడుగుతూ ఉన్నావా? ఇంకా నీకేదో ఇవ్వాలి, ఇంకా ఏదో నీ జీవితం ఘనపరచబడాలి. దేవుని కొరకు బ్రతికితే దేవుడు ఘనపరుస్తాడు. నీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందితే, ఆ రూపాంతర అనుభవములో జరిగేది ఏంటి అంటే ఈ లోక మర్యాదను అనుసరించము. కాంప్లెక్స్ విల్ ఆఫ్ గాడ్ సింప్లిఫైడ్ అయిపోతుంది నీ లైఫ్. మీకా ప్రవక్త, చాలామంది ప్రవక్తలు, మనుషుడా నీవు ఎలా బ్రతకాలో లేక ఉత్తమమైనదేమిటో నీకు తెలియపరచబడ్డది, దాన్ని నువ్వు చేయి. యాకోబు భక్తుడు అంటాడు ఉత్తమమైనదేంటో. ఏంటంట? 1వ అధ్యాయంలో అంటాడు, బీదలకు విధవరాండ్రకు న్యాయం చేయటం. దేవుని వాక్యములో ఉన్న ఒక్క దాని వైపు మన మనస్సు వెళ్ళదు. కానీ ఎందుకు కొంతమంది కొన్ని పదాలు ఉపయోగిస్తారు, చాలా డేంజరస్ వర్డ్స్. బీ కేర్ఫుల్ విత్ దోస్ వర్డ్స్. నాతో దేవుడు ఇప్పుడే మాట్లాడాడు. సేవకుల గురించి చెప్తున్నాను ఈ మాట. నీతో చెప్పమని దేవుడు నాతో ఈ మాట చెప్పాడు. నిజంగా వాని బ్రతుకు లోపలికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో చూస్తే అర్థమవుతుంది వాడి బ్రతికేంటి. ఎందుకు అంటే ప్రజలను మభ్యపెట్టడానికి. నిజంగా దేవుడు మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? తన ఇష్టమైన వారితో మాట్లాడు. యూ కెన్ నాట్ డిఫైన్ టు హూమ్ గాడ్ షుడ్ స్పీక్. దేవుడు ఎవరితో మాట్లాడాలో నువ్వు నేను చెప్పలేదు. ఆయన మాట్లాడవలసిన మాటలు ఆల్రెడీ ఇందులో పెట్టాడు. కానీ ఆయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎవరికైతే తన స్వరాన్ని వినిపించాలో వారికి తన స్వరాన్ని ఆయన వినిపిస్తాడు. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన బ్రతుకులో మొదట జరగాల్సిందేంటి? నీ మనస్సు మారి నూతనమవ్వాల. ఎలా అవుతుంది అది? యేసుక్రీస్తు ప్రభువారే ఆ అడుగు వేసినట్లు ఈరోజు మనకున్నటువంటి లేఖనములో మనకు కనపడుతుంది. చూడండి 2వ అధ్యాయము లూకా సువార్త 46వ వచనంలో, 3 దినాలైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళారు. ఫ్యామిలీ అంతా తిరిగి నజరేతుకు వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రం ఎక్కడున్నాడు? దేవాలయంలో కూర్చున్నాడు. ఎక్కడ? ఉపదేశకుల మధ్య, ధర్మశాస్త్రోపదేశకుల మధ్య కూర్చుని
ధర్మశాస్త్రాన్ని గురించి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు 12వ ఏట జరిగింది? 13వ ఏట నుంచి వారు ఆజ్ఞలను పాటించటానికి చేతవుతుంది అని యూదా సమాజము బిలీవ్ చేస్తారు. యూదులు ఏమని నమ్ముతారంటే 13వ సంవత్సరం ఒక అబ్బాయికి అమ్మాయికి వస్తుంది అంటే నౌ దే క్యాన్ ఫుల్ఫిల్ ద కమాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలు వీరు పాటించగలరు. కాబట్టి అప్పటి నుంచి వారికి ఆజ్ఞలు పాటించటానికి వాళ్లకు ఇవ్వబడతాయి. ఆజ్ఞల గురించి వారు పరిశీలించబడతారు, పరీక్షించబడతారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారు. దట్ ఈస్ ద వే ఆఫ్ జూవిష్ లెర్నింగ్. జూవిష్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే టీచర్స్ని స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తారు. చెప్పబడ్డ సంగతుల విషయంలో స్టూడెంట్స్ టీచర్స్ని క్వశ్చన్ చేస్తారు. దట్స్ హౌ ద లెర్నింగ్ హ్యాపన్స్. దేని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ధర్మశాస్త్రం గురించి, లేఖనాల గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఆయన వేసిన ప్రశ్నలకు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారంట. మన మనస్సు ఎలా మారుద్ది? ఈ వాక్యాన్ని మన అంతరంగాలలోనికి పరిశీలించి పరీక్షించి తీసుకున్నప్పుడు. నేను ఒక మాట మీ జ్ఞప్తికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. రోమా పత్రికకు రండి, 1వ అధ్యాయానికి. చాలా సుపరిచితమైన మాట, కానీ చాలా సులభంగా దాన్ని మనం ప్రక్కకు పెడుతూ ఉంటాం. 16వ వచనంలో అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకు? నమ్ము ప్రతివానికి, అది ఎవరైనా సరే, రక్షణ కలుగు చేయుటకు ఏముందంట అందులో? ఏముంది? చదవరా? ఏముంది అందులో? దేవుని శక్తి. దేవుని శక్తి ఎక్కడుంది? వాక్యములో ఉంది, సువార్తలో ఉంది. సువార్తలోని దేవుని శక్తి ఏ శక్తి? ఎఫెసీ పత్రికలో వాడతాడు, యేసు క్రీస్తు ప్రభువుని ఏ శక్తి అయితే మరణము నుంచి తిరిగి లేపిందో ఆ శక్తి వాక్యములో. ఆ శక్తి సువార్త ద్వారా నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఆ శక్తి నీ హృదయాన్ని నూతనపరుస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగాలి అని నీకు బోధకులను, కాపరులను ఇచ్చాడు. సంఘ క్రమాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగాలని. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మారాలి అంటే యేసుక్రీస్తు ఎలా మాట్లాడతాడో నీవు అలా మాట్లాడాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ సాల్వేషన్. ఈరోజు ఎందుకు యేసుక్రీస్తులాగా ఆలోచించలేకపోతున్నావు? యేసుక్రీస్తులాగా ప్రేమించలేకపోతూ ఉన్నావు? యేసుక్రీస్తు లాంటి మనస్సు నీకెందుకు లేదు? ఫిలిప్పీ పత్రికలో అంటాడు, కాగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇదిగో ఆయన దేవుడితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలా. నీకేమో అన్నిటికంటే ఉన్నతమైన వాటి మీద మనస్సు కలుగుతుంది. బంగారం మీద, నగల మీద, వివిధ రకాలైన వస్త్రాల మీద కలుగుతూ ఉంది. ఆయన అన్నిటినీ విడిచిపెట్టి దీనుడై ఈ లోకానికి వచ్చాడు. నీకు హెచ్చించుకోవటం మీద మనసు కలుగుతుంది. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణమంత వరకు తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి. ఎలా వస్తుంది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు? రియాలిటీలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నీకు కలిగే అవకాశమే లేదు. కానీ దేవుని కృప విశ్వాసము ద్వారా నీ జీవితంలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సునిస్తాడు. ఎలా? పుర్లు దండాలు పెడితే కాదు, ఎగిరి గంతులేస్తే కాదు, దీనుడవై ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఈ వాక్యాన్ని శ్రద్ధతో శిష్యరికం చేస్తే. యేసుక్రీస్తు ప్రభువారిని గుంపులను తెమ్మన్లా. ఎవరిని తెమ్మన్నాడు? మీరు ఏ ఏ సంగతులు నేర్చుకున్నారో, మీరు ఏ బ్రతుకులోనికి వచ్చారో ఆ బ్రతుకును ఇతరులకు ప్రకటించండి. అప్పుడు వారు మరలా ఆ శిష్యరికంలోనికి రావాలి. వారిని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇవ్వండి. శిష్యరికానికి పిలిచాడు, మతములోనికి పిలవల యేసుక్రీస్తు.
ఈ ప్రపంచానికి భిన్నమైన ఒక మహోన్నతమైన జీవితాన్ని నార్మల్గా బ్రతకటానికి పిలిచాడు నిన్ను. నార్మల్గా క్రీస్తులాగా బ్రతికే అవకాశాన్ని ఇస్తే దాన్ని విడిచిపెట్టి ఆ గొప్ప భాగ్యాన్ని జీవితంలోనికి తీసుకోకుండా ఏదేదో వాటి వైపు వెంపర్లాడుతూ వెళ్ళిపోతూ పరుగులు పెడుతూ ఏం సాధించటానికి? ఒకటే సాధిస్తావు. నువ్వు ఏం సాధిస్తావు? కాలాన్ని వృధా చేస్తావు. యు జస్ట్ విల్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం ఇన్ అటైనింగ్ ద ఈక్వాలిటీ విత్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుకోవటంలో కాలాన్ని వృధా చేసుకుంటావు అంతే. దేవుని కోసం గొప్పగా బ్రతకాల్సిన బ్రతుకు నిష్ఫలమైన వాటి వైపు పరుగులు పెడుతూ నిర్వీర్యమైన సంగతులలో వెంపర్లాడుతూ జస్ట్ యు విల్ పాస్ ఆన్ ద టైం. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటున్నాడు. రిమెంబర్ అండ్ బీ మైండ్ఫుల్. గొప్ప కార్యాలు అంటే ఈ లోకము ఆలోచించే గొప్ప కాదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. గొప్ప అని వింటాం, వెంటనే మన మనసులో ఉన్నదేంటి? ఈ లోకం కదా. నీ హృదయంలో ఇంకా దేవుని వాక్యం చేత నింపబడలే కదా. అప్పుడు క్రీస్తు ఆలోచనలోని గొప్పతనం నీ మనసులోనికి రాదు. న్యాచురల్గా నీవేం ఆలోచిస్తావు? ఆ గొప్ప అంటే అవేవేవో ఆలోచిస్తావు. కాబట్టి వాటి వైపు పరుగులు పెడుతున్నావు. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. ద ప్రాబ్లం ఏంటి అంటే యూ డిడ్ నాట్ గివ్ యువర్ టైం టు దిస్ వరల్డ్. నీ మనస్సు మారటానికి నువ్వు సమయం ఇవ్వలా. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఎవరండి? లోగోస్, వర్డ్, వాక్కు. వాక్యమయున్న ఆయన స్వయాన బోధకుల మధ్య కూర్చుని వాక్యమును గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటే దాన్ని ఇంకోలాగా ఆలోచిస్తాం మనం. ఆ క్రింద వచనంలోనే ఆయన వారితో కూడా వెళ్ళి, ఎవరైనా ఈ సృష్టిని చేసిన దేవుడు వారితో కూడా వెళ్ళి, చక్కగా ఈరోజు ఉదయం అగస్టిన్ గారు ఆ మాటను వివరించారు. దేవుడు మనుషులైనటువంటి మరియమ్మ యోసేపులతో నిలబడి దేవునికి వారు చేస్తూ ఉన్న ఆరాధనను చూస్తూ ఉన్నాడు. దేవుడు మానవ తన తల్లిదండ్రులతో నిల్చొని దేవునికి వారు చేస్తూ ఉన్న ఆరాధనను చూస్తూ ఉన్నాడు. ఆయన వారికి లోబడి నజరేతుకు వెళ్ళి వారితో కూడా ఆయన విధేయుడై దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడు. యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లాల్సిన లేఖనం మనకు తెలియపరచబడతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాన్ని బోధించే వారి దగ్గర కూర్చొని లేఖనాన్ని పరిశీలించాడు అన్న సంగతులు మన ముందు తెలియపరచబడతా ఉంటే, ఈరోజు నూతన ఈ మోడర్న్ డే చర్చ్కి ఏమైపోయింది? ఈ అధునాతన సంఘానికి ఏమైపోయింది? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుసా? టుడే వాక్యము అరచేతిలో ఉంది, మొబైల్లో ఉంది. జస్ట్ అలా కొత్తగానే వాక్య రూపంలో అనేక సంగతులు నీ దగ్గరకు వస్తున్నాయి. అవి ఏ సందర్భములో చెప్పాడో, ఎవరికి చెప్పాడో, ఎవరిని ఉద్దేశించి చెప్పాడో ఏం తెలుసు నీకు? నీకు అని వింటూ ఉన్నావు. అందులో నీలో ఉన్న లోకము ఆశపడుతూ ఉన్న వాటిని స్వీకరిస్తూ ఉన్నావు. వాటి చేత నింపబడి నాకు వాక్యం అర్థమైపోయింది అనుకుంటున్నావు. ఇంకా నీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఏం చేస్తావు? బ్రౌజ్ చేస్తావు. ఈరోజు చాలామంది ఉన్నారు ఇంటర్నెట్లో ఏం చేస్తారు? సెర్మన్స్ తీసేస్తారు. ఇంటర్నెట్లో సెర్మన్స్ తీసేసి వాటినే మాట్లాడేస్తూ ఉంటారు. ఇంటర్నెట్లో దొరికే సంగతులు మంచివే, నేర్చుకో. కానీ నీకు ఎక్కడ ఉండాలి నీ బోధ? నీ సహవాసములో ఉండాలి. క్రీస్తు పరిశుద్ధులైన మీరు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి ఎదగాలని దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ఇచ్చాడు.
హిస్ డిజైర్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన ఉద్దేశం ఒకటే, నీవు ఒక ప్యాసివ్ బ్రతుకు బ్రతకటానికి నిన్ను క్రైస్తవుడిగా పిలవలా, ఒక నిర్వీర్యమైన, నిస్తేజమైన, బలహీనమైన బ్రతుకు బ్రతకటానికి క్రైస్తవుడిగా నిన్ను పిలవలా, క్రీస్తులాగా బ్రతకటానికి. ఎవరైనా క్రీస్తు బ్రతుకును ఒక్కసారి పునరాలోచించగలిగితే ఎంత గొప్ప బ్రతుకు బ్రతికాడో, అరే బ్రతకంటే ఇలా బ్రతకాలరా, అదే బ్రతుకు నీకు అవైలబుల్ చేశాడు ఆయన. బట్ యు నో, వేటివైపో నువ్వు మనస్సు పెట్టి ఆ బ్రతుకును మిస్ చేసుకుంటున్నావు. నీ మనస్సు మారటంలో నీవు సమయాన్ని ఇవ్వట్లా, ఈ వాక్యము చేత నింపబడడంలో నీవు సమయాన్ని ఇవ్వటంలా. నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందితే ఈ లోక మర్యాదను అనుసరించవు. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని వెంబడిస్తావు. అంటే అచ్చు క్రీస్తులాగా బ్రతుకుతావు. దీనికి చాలా సమయం పడుతుంది. దీనికోసం ఏమవుతుందో తెలుసా? రక్తం గారుద్ది. ఏం గారుద్ది? రక్తం గారుద్ది. ఎబ్రీ పత్రికలో అంటాడు, మీరింకనూ పాపముతో రక్తము కారునంతగా పోరాడలేదు. ఇది పోరాటం అండి. విశ్వాస జీవితం అంటే నలుగురి మధ్య కూర్చొని వెళ్ళిపోవడం కాదు. నిజంగా విశ్వాస జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేసే వ్యక్తి పౌలు భక్తుల్లాగా మారిపోతాడు. వంగిపోతాడు. వంగిపోతాడంటే ఇట్లా వంగుతాడని కాదు, దీనుడైపోతాడు, సాత్వికుడైపోతాడు. దీనత్వములో, సాత్వికములో గొప్ప శక్తిని చూపిస్తాడు. ఈ లోకంలో శక్తి ఎలా కనపడుతుంది? ఇది ఈ లోకంలో కండలు, అది కాదు దేవుని లోకంలో శక్తి. నీవు ఉన్న స్థితిలో పవర్ఫుల్ బ్రతుకు బ్రతకాలని ఆయన నిన్ను ప్రేమించాడు, ఆహ్వానించాడు. యు ఆర్ మిస్సింగ్. ఎందుకు నేను ఈ మాట చెప్పగలను యు ఆర్ మిస్సింగ్ అని? ఎందుకు అంటే నువ్వు వాక్యానికి టైం ఇవ్వట్లా. ఈ వాక్యములో శక్తి ఉందండి. ఈ వాక్యము నిన్ను మారుస్తుంది. ఆదివారం జరిగే ఆరాధనలో చెప్పబడే వాక్యం నీవు మారటానికి కాదు, నీవు ప్రోత్సహించబడటానికి. ఇది ఫుల్ మీల్స్ కాదు, ఇది ప్లాటర్, ఇది సలాడ్ మాత్రమే. సలాడ్ తిని నేను అంతా తినేశానని అనుకుంటున్నావు. ఇది నీ ప్రాబ్లం. దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. రా, వాక్యాన్ని పరిశీలించు, వాక్యాన్ని పరీక్షించు, పరీక్షించి నిర్ణయించుకో ఈ దేవుడితో నీవు సహవసించాలో లేదో. దట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ దిస్ బైబిల్ గివ్స్ టు యూ. యు ఆర్ ఫ్రీ టు రిజెక్ట్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ ఫ్రీ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నోబడీ ఈస్ గోయింగ్ టు హోల్డ్ దేర్ థంబ్ ఆన్ యూ. నీ మీద ఎవరు కూడా వేలు పెట్టి ఇది చేయమని. కమ్ టు ది స్క్రిప్చర్స్, లెర్న్ ద స్క్రిప్చర్స్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ డిసైడ్. ఎందుకు తెలుసా ధైర్యంగా ఆ మాట చెప్పగలం? ఎందుకు ఈ మాట చెప్పగలమో తెలుసా? వాక్యం నుంచి నీ హృదయములోనికి వచ్చి ఆ వాక్యం ద్వారా మాట్లాడేవాడు స్వయాన దేవుడు, నేను కాదు. స్వయాన దేవుడు నీ హృదయాన్ని అంగీకరింపచేస్తాడు, లేదా నీవు ఇష్టపూర్వకంగా ఈ దేవుడిని తృణీకరిస్తావు. కానీ నిజంగా నీవు వాక్యాన్ని వింటే నీ బ్రతుకులో ఎంత శక్తిని చూస్తావు అంటే ఎవ్రీడే క్రొత్తగా ఉంటుంది. ఎందుకు ఆ క్రొత్తదనాన్ని చూడలేకపోతున్నామంటే వీఆర్ మిస్సింగ్. నీ మనస్సు మారి నూతన మగుట వలన ఈ లోక మర్యాదను అనుసరించవు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. అప్పుడు నీ బ్రతుకు సజీవ యాగముగా ఆయనకు సమర్పించబడుతుంది. సజీవ యాగముగా సమర్పించే బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? 3, 4, 5 వచనాల్లో రాయబడ్డది. ఎలా ఉంటుందంటే, నీవు నిన్ను ఎక్కువగా ఊహించుకో. చదవండి ఆ మాట. 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకొనక. ఎప్పుడైతే సజీవ యాగముగా సమర్పించే బ్రతుకులోకి నీవు ఎదుగుతున్నావో నువ్వేం చేస్తావు? నా ఎదుట ఉన్న దయాకర్
నాకంటే గొప్పవాడు. నువ్వు ఎవరికి తీర్పు తీర్చవు. యు విల్ నాట్ డేర్ టు జడ్జ్ ఎనీబడి. ఎందుకు? నీలోకి నీవు పరిశీలించుకుంటావు, నిన్ను నువ్వు పరీక్షించుకుంటుంటావు. అప్పుడు నీకు అందరూ గొప్పగా కనపడతారు, నీలో సమస్య నీకు కనపడతా ఉంటుంది. అందరూ నీకు గొప్పగా కనపడుతుంటారు, నీ కంట్లో దూలం కనపడతా ఉంటుంది. ప్రభువాని నీవు ప్రభు దగ్గరకు వెళ్ళటానికే నీకు సమయం చాలదు. ఇంకొకళ్ళు ఎవరినోను వాళ్ళని చూసినప్పుడు, ప్రభువా ఎంత గొప్ప కృపిచ్చావయ్యా వీళ్ళకి, ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా వీళ్ళను అని దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్న ప్రేమ నీకు కనపడుతుంది. దేవుడు వారిపై ఉంచిన కృప నీకు కనపడుతుంది. ప్రతి వ్యక్తిని బట్టి నీవు దేవుణ్ణి స్తుతిస్తావు. నువ్వేం చేసుకుంటావు? నీ గురించి నీవు మనస్సు మారటానికి ప్రయత్నం చేస్తూనే. ఎప్పుడైతే నీవు సజీవయాగముగా సమర్పించుకుంటున్నావో అప్పుడు నీ జీవితంలో జరిగేది ఏంటి అంటే, నీవు అందరితో కలిసిపోతావు. నువ్వు ఒంటరిగా ఉండటానికి, ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. ఎందుకు నువ్వు గీతలు గీయగలుగుతూ ఉన్నావు? ఇంకా దేవుని ప్రేమ యొక్క అమూల్యత నీకు అర్థం కాల. ఎంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడో అర్థం కాల. ఆ ప్రేమ చేత నీవు నింపబడలా పూర్తిగా. ఆ ప్రేమలో ఉన్నటువంటి విస్ఫోటన శక్తి నిన్ను ఇంకా బద్దలు చేయలా. ఆ బద్దలైతే ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా ఉండలేదు. ఎలాగ స్టెఫను చనిపోయాడు, ఎలాగా మిషనరీలు తమ దేశాన్ని విడిచిపెట్టి తమ ఆస్తులన్నీ ఇక్కడ వచ్చి ఇవ్వగలిగారు. ఎన్నో త్యాగపూరితమైన జీవితాలు మన ముందు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరైతే తమను తాము సజీవ యాగముగా సమర్పించుకుంటారో వారు సంఘములో మమేకమైపోతారు. సంఘ జీవితములో వారు దినదినము ఎదుగుతూ ఉంటారు, సహవాసంగా కలిసి ఉంటారు. ఒకళ్ళు అసహించుకున్న, ఒకళ్ళు తృణీకరించిన, ఒకళ్ళు బురద విసిరిన ఏమర్థమవుతుందో తెలుసా? న్యాచురల్గానే వాడు చేయాల్సిన పని వాడు చేస్తున్నాడు, వాడి మనసు మారి ఇంకా నూతన మవల, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. ప్రభువా తనకు కూడా ఈ కృప ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, క్రీస్తులాగా బ్రతకటానికి ఈ సంవత్సరం నీవు పిలువబడ్డా. బ్రతుకుదామా క్రీస్తులాగా? క్రీస్తు లాంటి శక్తి చేత నింపబడి ప్రతిరోజు ఎంత ఆనందకరమైన వాక్యమే. కానీ లెట్ మీ టెల్ యూ, డిసప్పాయింట్మెంట్స్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. దే ఆర్ రియల్. డిస్బిలీఫ్స్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. దే ఆర్ రియల్. వాటిని దాటుకుంటూ క్రీస్తులాగా బ్రతకటానికి నువ్వు పిలువబడ్డావు. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎ సూపర్ న్యాచురల్ హల్కీ లైఫ్. న్యాచురల్గా ప్రభు కోసం నిన్ను నిలబెట్టుకుంటాడు. ఇది ఒక్కరోజు ప్రక్రియ కాదు, జీవితకాలపు ప్రయాస. మనకేమో రీల్స్ చూసే లైఫ్ అయిపోయింది. షార్ట్గా అన్నీ కావాలి, ఫాస్ట్గా కావాలి. ఇలాగ వచ్చే భక్తి మనకు అక్కర్లా. ఈ సంవత్సరం దేవుడు నూతన మనస్సును మనకందరికీ అనుగ్రహించి క్రీస్తును పోలి బ్రతకటానికి బలవంతుల్ని చేయునుగాక.